నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు వేస్తున్నటువంటి ఒక భారీ స్కెచ్, జగన్కి తగలబోతున్నటువంటి ఒక భారీ షాక్. ప్రస్తుతం ఇదే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏమిటి చంద్రబాబు జగన్కి ఇవ్వబోతున్నటువంటి షాక్ ఏమిటి, మరి అందులో మోడీ పాత్ర ఏంటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు గారు ఒక భారీ స్కెచ్ వేస్తూ ఉన్నారు, జగన్కి షాక్, అందులో మోడీ పాత్రధారి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏ విధంగా ఏం షాక్ ఇవ్వబోతా ఉన్నారు అనుకో. ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి భేటీ మనం చూసాం. దానికి ముందు అమిత్ షాతో చంద్రబాబు భేటీ చూసాం. చంద్రబాబుని అమిత్ షా పిలిస్తే వెళ్ళాడు. పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఎన్డీఏలోకి పాత మిత్రులని పిలుస్తున్న నేపథ్యంలో కబురు చేశారు. పిలవని పేరంటంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు మోడీ జోడీ ఇవాళ ప్రజల్లో మళ్ళా చర్చనీయాంశమైంది. 2014 ఎపిసోడ్ మనం చూసాం. ఏది అప్పట్లో ఆ 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి 3.5 ఏళ్ళు ఏ విధంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధులు వర్షం వచ్చింది. అంటే ఇక అదే కేంద్ర మంత్రులు రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నీకు ఒక పండుగలాగా జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్కి రావడం, శంకుస్థాపన చేయడమో లేకపోతే ప్రారంభోత్సవం చేయడమో అసలు ఎక్కడ మనం భూతద్దంలో ఎతికినా కనపడం. అప్పట్లో రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, గడ్కరీ, అరుణ్ జైట్లీ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఏది నరేంద్ర మోడీయే శంకుస్థాపన చేశాడు కదా అమరావతికి. ఇప్పుడు మళ్ళా మోడీ రేపు వస్తాడు ఏపీకి. మళ్ళా మోడీని తీసుకొచ్చి జగన్ వేసినటువంటి గొడ్డలి దెబ్బకి మరి చికిత్స. జగన్ మొదటి గొడ్డలి దెబ్బ దేని మీద పడింది? అమరావతి మీద. అవును, జగన్ మొదట నరికిందే అది కదా, అమరావతిని చంపేశాడు, చంపడానికి ప్రయత్నించాడు. ఇవాళ అమరావతి రైతులు 1500 రోజులుగా నీకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అవును, ఇప్పటికీ శిబిరాలు పెట్టుకుని ఉన్నారు. ఈ అమరావతికి చికిత్స జరగాలి, ఈ గాయం మానుపట్టాలి. ఆంధ్రప్రదేశ్ మళ్ళా కోలుకోవాలంటే అదే కదా గుండె. ఏది అమరావతికి జీవనాడి, పోలవరం అయితే ప్రాణనాడి అమరావతిగా తీసుకున్నారు. ఏపీ అంటే అబ్రివేషన్ అదే చెప్పేవాళ్ళు అప్పట్లో. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అనేది తీసుకుంటూ అలాంటిది 2 లక్షల కోట్ల సంపద అమరావతిలో సృష్టించబడింది. 33,000 ఎకరాలు రైతులు ఉదారంగా ఇచ్చారు. అప్పట్లో అదొక పెద్ద మోడల్. ఏది భూ సమీకరణ అనేది, ల్యాండ్ పూలింగ్ ప్రపంచానికే కొత్త మోడల్ అది. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. నీకు తెలుసు, కాల్పులు లేవు, ఫైరింగ్ ఎక్కడ ఓపెన్ కాల, రక్తపాతం లేదు, భూమి తీసుకోవటంలో అవన్నీ గతంలో చూసాం. వెస్ట్ బెంగాల్ వీటన్నిటిలో ఏ విధంగా జరిగిందో, కాకరాపల్లిలో రాజశేఖర టైంలో కూడా కాల్పులు జరిగాయి. అలాంటిది వీళ్ళే ముందుకొచ్చి ఇచ్చి ఇంత సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సృష్టించిన సంపదను సద్వినియోగం చేసుకోకుండా నాశనం చేశాడు. 1 కాదు 2 కాదు, 2 లక్షల కోట్ల సంపద అన్నమాట. అది గనక ఇవాళ ఉంటే సజీవంగా నీకు ఎన్ని ఉపాధి ఎంత వచ్చేది? 136 సంస్థలకి అక్కడ భూములు ఇచ్చారు. ఏది బ్యాంకులు కావచ్చు, రిజర్వ్ ఆర్బీఐ కావచ్చు, ఇంకా హాస్పిటల్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చున్నట్లయితే 136 సంస్థలు నీకు 66,000 మందికి ఉపాధి వచ్చేది ప్రత్యక్షంగా. 66,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అంటే పరోక్షంగా ఇంకా 3 రెట్లు. అవును, 2 లక్షల మందికి ఉపాధి ఏర్పడే 2 లక్షల కోట్ల సంపద మరి ధ్వంసమైనప్పుడు ఇవాళ మోడీ చికిత్స అక్కడి నుంచి బిగించేయాలి. బాబు మోడీ జోడీ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ బాగు చేయాలంటే ఎక్కడి నుంచి బాగు చేయాలి? జగన్ ఎక్కడ జడగొట్టాడో అక్కడి నుంచి బాగు చేసుకుంటూ రావాలి. ఎక్కడ కూలగొట్టాడో అక్కడి నుంచి కట్టుబడి జరగాలి. మళ్ళీ పునాదుల నుంచి నిర్మించాలన్నమాట. తను పాడుపెట్టిన బిల్డింగ్లన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. వేసిన రోడ్లన్నీ తవ్వేశారు. చివరికి వాళ్ళు చంద్రబాబు వేసిన రోడ్లు ఇసుక, కంకరు, నీకు స్టీల్ కూడా దొంగతనం చేశారు కదా. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హింస విధ్వంసాలు జరిగాయో కళ్ళ ముందు ఉన్నాయన్నమాట.
అందుకే ఈ పొత్తును ఆహ్వానిస్తున్నారు. ఏది కేంద్ర సహకారం లేకుండా సతీష్ ఆంధ్రప్రదేశ్ మనలేదు. ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇవాళ కేంద్రం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కష్టమైతే ఎదుర్కొంటాం, ఒక నష్టమైతే అధిగమిస్తాం. నీకేం జరిగింది? 16,000 కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నానా పాటలు పడి ఏదో విధంగా దాన్ని పెంచుకుంటూ వచ్చి కొంతవరకు మీటప్ అయ్యాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది? 50,000 కోట్ల లోటులోకి వెళ్ళిపోయింది. అంటే ఎన్ని రెట్లు? 3 రెట్ల నష్టం జరిగింది. 16,000 కోట్ల లోటు భర్తీ కాకపోగా ఇతను 50,000 కోట్ల లోటులో ముంచేసిన పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎవరు దీన్ని పైకి తేవాలా? కేంద్రమే పైకి తేవాలి. కేంద్రం అప్లిఫ్ట్ ఇవ్వాలి. ఇదంతా చూసే ఒకవైపు తన శ్రేణులు, తన లీడర్సు, క్యాడరు అందరూ కూడా బీజేపీతో పొత్తు వద్దన్నా కూడా మరి చంద్రబాబు బీజేపీతో పొత్తు ఎందుకోసం చూస్తున్నాడు? కారణం ఇదే. ఏది? విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే కేంద్రం సహకారం ఉండాలా. రేపు రాబోయేది కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వమే అనేది వాళ్ళ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇండియా కూటమి రోజు రోజుకి బలహీన పడుతోంది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే నీకు ఈస్ట్ టు వెస్ట్ అక్కడ ఆ పాదయాత్ర బిగిన్ చేశాడో, మణిపూర్ నుంచి ముంబైకి పెట్టుకున్నాడో, ఈ పార్టీలన్నీ ఒకటి అది నీకు దూరం అవుతున్నాయి. మమతా బెనర్జీ మనం చూసాం, నాకు తెలియకుండా ఆయన మా రాష్ట్రంలో ఎలా వస్తాడంటుంది. నితీష్ కుమార్ అసలు చేరిపోయాడు ఎక్కడ? బీజేపీలో. అంటే ఎన్డీఏ బలం పెరుగుతోంది. వాళ్ళు 400 టార్గెట్గా తీసుకుంటున్నప్పుడు రేపు రాబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే మరి దాంతో ఆంధ్రప్రదేశ్కి అవసరాలు ఉన్నాయి కాబట్టే బీజేపీతో పొత్తుకి మరి చంద్రబాబు కూడా సంసిద్ధత, సానుకూలత వ్యక్తం చేశారు. రోగి కోరిందే వైద్యుడు ఇస్తాడు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళా నీకు తెలంగాణకు ధీటుగా ఎదగాలన్నా, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా కావాలన్నా మళ్ళీ ఈ 2 జోడీ జరగాల్సిందే. రాష్ట్రం, కేంద్రం జోడెద్దులుగా నిలబడితేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడేది. కేంద్రంలో ఎవరొచ్చినా ఆంధ్రప్రదేశ్కి అప్లిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అది తెలిసే ఈ పొత్తు పెట్టుకోవడం జరుగుతోంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తుని ఎలా భగ్నం చేయాలనేది ఆయన ఎత్తుగడలు మనం చూస్తున్నాం. ఇవాళ ఉపాధి కల్పన తక్షణ అవసరం. వలసలను అడ్డుకట్ట వేయాలి. ఎందుకని? నీకు నిరుద్యోగం ఎంత పెరిగింది? 24% పెరిగింది. జాతీయ సగటు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 24% పెరిగిందనమాట. యువత ఎప్పుడైతే నీకు వలసలు పోతున్నారో నీకు ఇక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. నీకు జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, పొదుపు శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి. ఇదంతా కూడా జరగాలంటే కేంద్ర సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ ఇవాళ పరిడ వెళ్తుందన్నమాట. అమరావతిని ఇతను చంపకుండా ఉన్నట్లయితే అమరావతి నిర్మాణాలన్నీ కూడా ఇవాళ పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏం చేశాడు ఇతను? 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు చేశాడు. పోనీ దాన్ని ఏమైనా ఉద్ధరించాడా? విశాఖనేమైనా అభివృద్ధి చేశాడా? అక్కడేమైనా కొత్త కంపెనీలు తెచ్చాడా? ఉపాధి కల్పన చేశాడా? ఏమీ చేయకపోగా భూ కబ్జాలతో నీకు 40,000 కోట్ల భూమి అక్కడ ఆక్రమణలకు గులైంది. ఎక్కడ? విశాఖ. న్యాయ రాజధాని కర్నూలుని ఏమైనా ఉద్ధరించాడా? అక్కడికి ఏమైనా కంపెనీలు తెచ్చాడా? అంటే అక్కడికి వచ్చిన ఆ మెగా సీడ్ ప్లాంట్ కూడా పోగొట్టాడు. ఏది? ఆ అయోవా యూనివర్సిటీతో చేసుకున్నట్టు ఒప్పందం తంగెడంచె దగ్గర కర్నూలు, దాన్ని కూడా పోగొట్టాడు. కడప స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు 3-4 సార్లు చేశాడు. ఏమన్నా ఇటుక పడిందా? విభజన చట్టంలో హామీలు అమలు చేశాడా? అదే నీకు వెనుకబడిన జిల్లాలకే అభివృద్ధి నిధినేమైనా తీసుకురాగలిగాడా? పూర్తి వైఫల్యాల నడుమ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనం ముందు దోషిగా నిలబడ్డాడు. అతని వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం కాకపోగా తీవ్ర నష్టం జరిగిందనేది ప్రజలు గ్రహించారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు వైపు ఇవాళ మొత్తం జనం చూస్తోంది.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటగా గాయపడింది ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉందో అమరావతి. ఆ అమరావతి విషయంలో చికిత్స అందించేందుకు మోడీని అయితే గనక చంద్రబాబు తేబోతున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా మింగుడు పడని అంశంగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.